బ్యాక్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బాగాయత్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్స్ ను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నటి మంచులక్ష్మి క్లౌడ్ 4C సీఈఓ శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచులక్ష్మి మాట్లాడుతూ క్లౌడ్ 4C సీఈఓ శ్రీధర్ రెడ్డి ఆర్థిక సహాయంతో 35 స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు మంచులక్ష్మి తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడమే మా లక్ష్యమన్నారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలోని మరో 100 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నేను అందరికంటే ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది నారాయణ రెడ్డి గారికి. 2022 నుంచి మా టీం మీతోటి పని చేస్తూ ఉంది. అండ్ మీ హెల్ప్ కానీ లేకపోతే మేము చేసేదంతా వృధా అవుతుంది. ఈ పనులు ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్కి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హెడ్ మాస్టర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ భాగ్యనాథ్ ఇక్కడ ప్రమీల గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ హనుమంత్ కొండిబా గారికి, అడిషనల్ కలెక్టర్ కె గంగాధర్ గారికి, లోకల్ ఎమ్మెల్యే కుంభన్ అనిల్ కుమార్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ పి వెంకటేష్ గారికి, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నాగవర్ధన్ గారికి, లోకల్ కౌన్సిలర్ మాయా దశరథ్ గారికి, హై స్కూల్ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ భాగ్యనాథ్ సిహెచ్ సత్యనారాయణ రెడ్డి గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ భరతమ్మ గారికి, ఫౌండర్ అండ్ క్లౌడ్ 4C ఫౌండర్ శ్రీధర్ రెడ్డి గారికి ఒకటి చప్పట్లు వేసుకోండి. అండ్ నా నిలబడుతున్నానంటే మీ అందరి వల్లే. మీ అందరి సంతోషం నాకు కావాలి కాబట్టి. ఇంతకు ముందు మేము 2022లో వచ్చినప్పుడు, నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు, నేను చదువుకునింది మద్రాస్లో, దాని తర్వాత హైదరాబాద్లో, దాని తర్వాత అమెరికాలో. నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళేదాన్ని, మోదుగులపాలెం అని, నాయుడుపేట అని, మాది రాయలసీమ నెల్లూరు జిల్లా. నేను అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి ఏం చేస్తానో కూడా తెలియదు. మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగులపాలెంలో, మా నాన్నగారు ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ, రైట్? ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నా ధ్యేయం. మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం. నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు, నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఇండియా. ఏ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తాము. అక్కడ చూడు, అందరూ ఫుల్ ఎన్ని పళ్ళు.
చర్చించుకోవడానికి ఉంటుంది. మీకు అన్నిటి మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. త్వరలో ఈ 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో ఉన్న వివాద అంశాలు కూడా పునర్విభజన చట్టంలో